ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మా తమ్ముళ్ళు చూపిస్తున్నారు, మందు బాబులు కూడా ఇక్కడ ఉన్నారు చాలా మంది. మీ బలహీనతను ఆసరాగా తీసుకుని 60 రూపాయల మద్యాన్ని ఎంత చేశాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 200 ఎవరికి పోతుంది డబ్బులను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డికి అవునా కాదని అడుగుతున్నా. నేను చాలా ప్రభుత్వాలను చూశాను కానీ ఎంత అవినీతి ప్రభుత్వాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇంకో పక్క కృష్ణా నది ఇక్కడే ఉంది. నేను అడుగుతున్నా, మీకు ఇసుక దొరుకుతుందా అని అడుగుతున్నా. ఒకప్పుడు ట్రాక్టర్ 1000 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 5000 ఎవరికి పోతుంది? 4000 అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడే బాలశౌరి గారు చెప్పారు, పోర్టు నేనున్నప్పుడు పీపీపీ మోడల్లో వాళ్లే డబ్బులు తెచ్చుకోవాలి, వాళ్లే కన్స్ట్రక్షన్ చేయాలని పూర్తి చేసే కార్యక్రమానికి చేశాం. మనం ఉంటే వచ్చేది. ఇప్పుడు ఈపీసీ అని అతన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా లంచాల కోసం పోర్టును కూడా మార్చిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, ఈ పోర్టుని పూర్తి చేసే బాధ్యత మాది, పరిశ్రమలు తెచ్చే బాధ్యత మాది. తమిళలో ఒక విషయం అడుగుతున్నా, జాబు రావాలంటే కూటమి రావాలి, అవునా కాదా? గంజాయి రావాలంటే గంజాయి కావాలన్నా జాబు కావాలన్నా మీకు? అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నాం, ఈ జిల్లాలో ఏ ప్రాంతానికి లేనటువంటి ఉద్యోగ కల్పన అవకాశం ఈ బందర్ నగరానికి ఉంది. బందరికి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది. అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ, మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, మళ్లీ 400 సీట్లతో ఎన్డీఏ వస్తుంది. ఇక్కడ 25 పార్లమెంటుకు 25 గెలవాలి. ఇంకో పక్క 160 అసెంబ్లీ సీట్లు గెలవాలి. నేను ఒకే మాట అడుగుతున్నా, మీరు బాలశౌరిని గెలిపిస్తే ఎన్డీఏ అభ్యర్థిగా ఢిల్లీకి వెళ్లి పోర్టు విషయం గాని పరిశ్రమలు గాని మీకు ఏ పని కావాలన్నా చేసే సత్తా బాలశౌరికి ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దేనికోసం పనిచేస్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దేనికోసం పనిచేస్తారు? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదని అడుగుతారు, అంతే కదా? 3 విషయాలు ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తిట్టడం కాదు, నువ్వు సమాధానం చెప్పు. బాబాయ్ గొడ్డలి వేటు ఎవరేశారో సమాధానం చెప్పి తర్వాత ఓటు అడుగు. చెప్పే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా. చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. కన్నా కూతురు ఎవరైతే నీ చెల్లెలు సవాలు విసిరింది, మొత్తం వాస్తవాలన్నీ చెప్పింది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళలో నిన్నే చూశారు, ఒకప్పుడు బాబాయ్ గొడ్డలి డ్రామా, అది మన మీద పెట్టడం, తర్వాత కోడి కత్తి డ్రామా, నిన్న చూస్తే గులకరాయి డ్రామా. గులకరాయి ఎవడో వేస్తే పవన్ కళ్యాణ్ గారు మేము వచ్చి హత్యా ప్రయత్నం చేశామంట. నీ డిపార్ట్మెంట్ ఇది అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు నీ డిపార్ట్మెంట్ ఉంటే కరెంట్ ఆఫ్ అయితే మేము కారణమా? నీకు చేత కాకపోతే రాజీనామా చేయి, నువ్వు మీటింగ్ పెట్టుకో, నీకు కూడా కరెంట్ ఇస్తాం, ఎక్కడ కరెంట్ ఆఫ్ కాదు.